సార్ మీరు ఇళయరాజా గారి గురించి అన్నప్పుడు ఆయన పాటలు మేము కూడా విన్నాము. ఆ జనరేషన్ ఎంత ఇష్టపడ్డారో మా జనరేషన్ కూడా ఇష్టపడుతున్నారు. మేబీ ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇష్టపడచ్చు. అంత మంచి మంచి పాటలు అందించారు ఆయన. కానీ రీసెంట్గా ఆయన చాలా గ్యాప్ తర్వాత ఇచ్చిన రుద్రమరేవి మ్యూజిక్ మాత్రం కొంచెం ఎందుకో కొంచెం నెగిటివ్ సైడ్ వెళ్ళింది. ఎందుకు ఆయన ఏంటి ఇలా అందించారు అన్న టైప్లో ఒక మాట. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటంటే ఏ వ్యక్తి కానీ ఎంత మేధావి అయినా సరే కొంతవరకు పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ దాటిన తర్వాత ఏంటంటే అంత పలకదు. ఇప్పుడు మీరు చూడండి, అంటే ఒక ఏజ్ అయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే అన్నెసరీ ఈగోస్ కూడా ఉంటాయి. అంటే ఎలా ఉంటుందంటే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర రాబట్టుకునే శక్తి అందరి డైరెక్టర్స్ ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి మ్యూజిక్ తెలియకపోతే వాళ్ళకి వదిలేయాలి. సెలక్షన్ ట్యూన్స్ ఇస్తారు ఏ మ్యూజిక్ డైరెక్టర్, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి డైరెక్టర్. అప్పుడే అతను తెలివితేటలు ఉంటాయి. బహుశా అలా ఉన్నప్పుడు ఇప్పుడు వంశీ చేశారు. వంశీ ఇళయరాజా చాలా గ్రేట్ కాంబినేషన్. కొంతకాలం చేయలే వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఒక అనుమానాస్పదం సినిమా చేశారు. దాంట్లో పాట హిట్టేగా. అంటే ఎందుకంటే డైరెక్టర్ దగ్గర ముందు మ్యూజిక్ టేస్ట్ ఉండాలి డైరెక్టర్. కింద రాఘవేంద్ర ఉన్నారు. రాఘవేంద్ర అద్భుతమైన మ్యూజిక్ టేస్ట్. చక్రవర్తి గారి దగ్గర ఎన్నో అద్భుతమైన పాటలు రాబట్టుకున్నాడు ఆయన సినిమాల్లో చాలా హిట్లు ఉన్నాయి. బికాస్ ఆఫ్ ది డైరెక్టర్. విశ్వనాథ్ గారు అంతే, బాపు గారు అంతే. సో అటు ముందు డైరెక్టర్ దగ్గర వాళ్ళు మంచి మంచి ఇవి ఇస్తే, నాకు కూడా పేరు చెప్పను, ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర పనిచేసాను సినిమా చేస్తే 32 ట్యూన్లు ఇచ్చాను నేను. ఇన్నేళ్లలో ఎవరికి అలా ఇవ్వలేదు. ఆయన అన్నిటికీ ఇంకోటి అంటే మొదలుపెట్టాడు. ఒక పని చేయండి సార్, మీ లిరిక్ రాయించునండి, ట్యూన్ చేస్తాను. ఈ ట్యూన్ ఫస్ట్ నేనే వినిపించాను, ఆ ట్యూనే వినిపించా. బ్రహ్మాండంగా ఉంది సార్ నాడు. వాళ్ళు తెలియవు. ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా మ్యూజిక్ మీద అంత నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి. అప్పుడు నాలాంటి వాడు, నేనని కాకపోయినా మన పాట హిట్ అవ్వాలి కాబట్టి, కాదు సార్ ఇలా చేయండి, ఇలా చేస్తే ఆ పాట హిట్ అవుతుంది, ఈ సీక్వెన్స్ వస్తే బాగా హిట్ అవుతుంది చెప్పచ్చు. చెప్తే వాళ్ళు ఈగో అడ్డు రాకుండా ఓకే అండి అంటే హ్యాపీ, లేదు నేను చెప్పిందే చేయాలి అంటే అప్పుడు ఏమవుతుంది, సినిమా హిట్ అయినా కూడా పాటలు హిట్ అవ్వు. అలా మీకు చాలా సినిమాలు ఉంటాయి. పెద్ద పెద్ద హిట్ సినిమాల్లో కూడా పాటలు ఏమి హిట్ కానీ సినిమాలు ఉన్నాయి. యావరేజ్గా తీసిన సినిమాల్లో కేవలం పాటల వల్ల సూపర్ హిట్ అనేవి ఉన్నాయి. అందుకని అది ఇళయరాజా ఒక్కడి మిస్టేక్ అని నేను చెప్పాను. ఎందుకు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు లాస్ట్ 20 yearsలో ఎక్కువ పాటలు ఏం పాడలేదుగా. ఎందుకు పాడలే? మరి ఆయన బయట ప్రోగ్రామ్స్ కానీ స్వరాభిషేకాలు అన్ని పాడుతూనే ఉన్నారు కదా. ఆయన గొంతు ప్రమాణంగా ఉంది కదా. నాలాంటి మ్యూజిక్ చాలా మంది ప్రైవేట్ ఆల్బమ్స్ అద్భుతంగా పాడుతున్నాడు ఆయన. ఇప్పుడు సినిమాలో ఎందుకు ఆయన పాడలేదంటే కొంతమంది ఏమనుకుంటారు, ఏజ్ రాగానే ఆయనకి ఏజ్ వచ్చేస్తుందండి, మనకి యూత్ కావాలి. ఇందా ఎవరో పేరు చెప్పారు కదా, శ్రీరాము, అంటే కొత్త ఒక వింత పాత ఒక రోత అంటాం కదా, దానివల్ల కూడా కొంత ఇది ఉండొచ్చు. అంతేగాని వాళ్ళ వర్త్ ఏం తగ్గిపోదుగా. అండ్ ఇళయరాజా ఇప్పటికి కూడా బిజీగా ఉన్నారు. 5-6 సినిమాలు ఆల్రెడీ ఎప్పుడు చేస్తుంటాడు. కొత్త కొత్త థాట్స్తో ఉంటాడు అతను. ఎప్పుడు చాలా న్యూ థాట్స్ ఉంటాయి. అందుకని వాళ్ళేమో ఏడాదికి 20 సినిమాలు చేయలేరు. ఆ సీజన్ వేరు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.